హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా పెసరట్టుతో చేసిన కూర తిన్నారా? ఈరోజు నేను చూపిస్తాను. దానికోసం పెసరపప్పుని 4 to 5 hours నానబెట్టుకోవాలి. తరువాత బాగా వాష్ చేసుకుని ఒక గ్రైండర్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉప్పు, 2-3 స్పూన్స్ బియ్యపిండి కలుపుకోవాలి. బియ్యపిండి ఇప్పుడు కాకపోతే పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడే మనం కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకుంటే బియ్యపిండి ఇప్పుడు యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడంతా బాగా కలిపి కొంచెం థిక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉంటే మనకి కూర చేసుకోవడానికి వీలుగా ఉండదు, కాబట్టి థిక్గా ఉండాలి. పాన్ తీసుకుని హీట్ అయ్యాక ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని లావుగా వేసుకోవాలి. చిన్న దిబ్బ రొట్టె వేసుకున్నట్టుగా లావుగా వేసుకుని మూత పెట్టి ఒక 1 minute కాలనివ్వాలి. కాలిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా 1 minute కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న స్క్వేర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఈ మాత్రం లావుగా ఉంటే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. పోపు కోసం మనం రెగ్యులర్గా వేసుకున్నట్టే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్గా వచ్చే వరకు వేయించుకున్నాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. దీని రెసిపీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మసాలా వేసి అంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలన్నీ వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం దీంట్లో నీళ్లు జల్లి మూత పెట్టి ఒక 1 minute పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల అంతా ఫ్లేవర్ అంతా కలిసి ముక్కలన్నీ కొంచెం మెత్తగా అవుతాయి. మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసి ముక్కలంతా బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. 1 minute అయిన తర్వాత ఓపెన్ చేసి ఒక 1-2 minutes ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని అది కూడా బాగా కలిసాక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కాదనుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.